నా పేరు కేవై కుమార్, డివైఎఫ్ఐ విశాఖపట్నం జిల్లా కమిటీ సభ్యులు. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ ఐషీ ఘోష్ సిపిఎం పార్టీ నేషనల్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి పోలీస్ వాళ్ళు దాడి చేశారు. నేమ్ బ్యాడ్జ్లు లేకుండా వెళ్ళి దాడి చేశారు. ఇది దుర్మార్గం అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఏని తక్షణమే రద్దు చేయాలని మేము నిరసన కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం, కానీ ప్రభుత్వం ఎన్టీఏని రద్దు చేయలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి కారణం విద్యార్థి యువజన సంఘం నాయకులు. దీన్ని తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మహేష్, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి. నీట్ పేపర్ ఏదైతే లీకేజ్ అయిందో ఆ పేపర్కి ప్రొడక్ట్ చేస్తూ విద్యార్థి యువజనులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే దానికి ప్రతికూలంగానే ధర్మేంద్ర ప్రధాన్గా రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత మోడీ గారు దీన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నారో ఏమో. మరి ఎవరెవరైతే ఆ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేశారో, యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ 2000 మందిని ఫోటోలు తీసుకొని వాళ్ళ దగ్గర భద్రపరుచుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా దేశద్రోహ కేసులు పెడుతున్నారు. ఎందుకంటే ఇది మళ్ళీ ఇందులోని ఏదైనా నెక్స్ట్ ఏదైనా తప్పు చేస్తే వీళ్ళని ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడితే ఇంకెవరు కూడా ఉద్యమాలకు రారనేసి మోడీ గారు ఆలోచిస్తున్నారేమో. నిజంగానే మోడీ గారికి సిద్ధశుద్ధి ఉంటే, ఈ దేశం మీద భక్తి ఉంటే, మీ ప్రభుత్వంలోనే చాలామంది ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని బొక్కలు వేయండి. అంతేగాని వాళ్ళ హక్కుల కోసం విద్యార్థులు, యువకులు కూడా పోరాటాలు చేస్తే అవి అణిచేయడానికి కోసం మీరు చూస్తున్నారు. ఈరోజు మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించడానికి. అక్కడ ప్రారంభంలో కూడా కొంతమంది ఆదివాసీలనేమో డ్యాన్సింగ్ తీసుకెళ్తున్నారు. మరి ఇటు విశాఖపట్నంలోను, విజయనగరంలో, శ్రీకాకుళంలో ఆదివాసుల మీద, వాళ్ళ హక్కుల మీద దాడులు జరుగుతున్నాయి. మరి మోడీ గారు వాళ్ళ హక్కులు కాపాడుకుంటా, వాళ్ళకి రక్షణ కల్పించుకుంటా, వాళ్ళు నిర్బంధించి ఈరోజు మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరకు వస్తున్నారు, వాళ్ళతో డ్యాన్స్ వేయించడానికి సిగ్గు అనిపించట్లేదా అనేసి మేము డివైఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే, ఈ దేశం మీద మీకు భక్తి అంటున్నారు కాబట్టి దేశభక్తి అంటే మోడీ గారికి చెప్తున్నాం. ఈరోజు విద్యారంగంలో వస్తున్న మార్పులు కానీ, విద్యార్థులకు రక్షణ కల్పించడం కానీ దేశభక్తి. అన్ఎంప్లాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికి ఉద్యోగాలు కల్పించడం దేశభక్తి. స్త్రీలకు హక్కులు కల్పించడం దేశభక్తి. ఇది దేశంలో ఉన్న ప్రభుత్వ రంగాల్ని కాపాడడం దేశభక్తి. ఇది కాదు దేశభక్తి అంటే. ఖచ్చితంగా మీరు ఎన్నిటికి విరుద్ధంగా ఉన్నారు కాబట్టి ముందు మీ మీదకి దేశభక్తి పెట్టాలి. ఈ విధంగా మేము డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఏదైతే ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నారో అవన్నీ కూడా ఉపసంహరించుకోవాలి. ఆశా ఘోష్ గారి మీద కూడా మీరు క్రిమినల్ కేసులు పెడుతున్నారు అక్రమంగా, వాటిని కూడా తొలగించాలి. లేని పక్షంలో ఈరోజు ఇక్కడ ఈ ధర్నాలు చేస్తున్నాం. పెద్ద ఎత్తున విద్యార్థి యువజన రంగాలను కూడా కలుపుకొని జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామనేసి తెలియజేస్తున్నాం.